నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలో నూతనంగా నిర్మించబడుతున్న లయన్స్ జనరల్ ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి హాజరై భూమి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ప్రజలకు లయన్స్ క్లబ్ సంస్థ తరపున అతి తక్కువ రుసుముతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేసి చికిత్సను అందించడం జరుగుతుందని, ఇది కేవలం బోధనలోనే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా విస్తరింపచేశారని, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా జనరల్ ఆసుపత్రితో కేవలం 100 రూపాయల రుసుముతో ప్రజలకు చికిత్స అందించడం కొరకే ఆసుపత్రి నిర్మాణం కొరకే భూమి పూజను నేడు నిర్వహించడం జరిగిందని, రానున్న రోజుల్లో ఈ లయన్స్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలను అందించడం జరుగుతుందని, ప్రజలందరూ దీనిని ఆదరించి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రముఖ ప్రతినిధులు బసవేశ్వరరావు, లక్ష్మీ నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, కొడాలి కిషోర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, ఎంఆర్ఓ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, ప్రముఖ నాయకులు తూము శరత్ రెడ్డి, అంకు దామోదర్ రెడ్డి, ఏఎంసీ ఇన్ఛార్జ్ చైర్మన్ చీలశంకర్, నరేందర్, ప్రభుత్వ అధికారులు తదితర లయన్స్ ట్రస్ట్ ప్రముఖులు, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గురు బ్రహ్మం గురు దేవమేశ్వరం సాక్షాత్ బుద్ధి నీళ్ళని నౌగ్రహ స్థాపన ఓం సమోదతం మంగళవతం మంగళవతం నమస్కారం గణేశాయ నమః శ్రీ పదం ప్రచోదయాతు విఘ్నేశ్వర పూజంత్యాకర్తే బ్రహ్మలోకం బ్రహ్మ విష్ణు విష్ణువే నమః బలయోముద్రాఫలం సమర్పయామి ఈశానం సర్వభూతానం బ్రహ్మస్తవీష్ణాకర్తే ఓం భూహం స్వాహ భర్గో దేవస్య ప్రాణాయ స్వాహ ఉదాయ స్వాహ సర్వకార్యేషు సర్వస్థాపనం తస్మై శ్రీ బ్రహ్మోత్సవకర్తే నారాయణ महाकाय निर्विघ्न गुरु भे देवं सर्वकार्येषु सर्वस्मै ब्रह्मविद्रा ब्रह्मस्या करते ओम भूहं स्वाहा भगवो उदाय स्वां सर्वकार्येषु मैत्री ब्रह्मस्वरूपयामि तन्नो गणेशाय नमः इदं बल महादेव स्थापितं पुरुषोत्तम नैवेद्यानि समर्पयामि मंगलमूर्तये नमः मंगलनिराञ्जन दीपं समर्पयामि विद्यार्थ्यं మన బోధన్లో టౌను మరి వేరే విలేజ్లకి వెళ్ళి వచ్చిన వీళ్ళందరూ ఒక లయన్స్ క్లబ్ మెంబర్స్ అయ్యి ప్రజలకు సేవలు చేయాలన్న ఉద్దేశంతో గతంలో 25 years క్రితము
కంటి పరీక్షలు చేసుకుంటూ కావాల్సిన ట్రీట్మెంట్ చేసి దాన్ని చక్కగా నడుపుతూ ఉన్నారు. దాన్ని అభినందిస్తూ ఇప్పుడు పాపులేషన్ పెరిగింది, ఈ అడల్ట్రేషన్ ఫుడ్స్ కానీ అవన్నీ తినుకుంటా డిసీజెస్ రోగాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్స్ సరిపోతలేవు. మేము కూడా జనరల్ హాస్పిటల్గా ఒకటి మాకు అకామిడేషన్ చేస్తే చూపిస్తే మేము సేవలు చేయడానికి రెడీ ఉన్నామని మొన్న మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నియర్లీ 5,000 స్క్వేర్ ఫీట్స్ది మొన్ననే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం. ఇప్పుడు కొద్ది ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, దానికి 35-40 lakhs అయితే అంటా ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళని కూడా కంట్రిబ్యూషన్ వేసుకుంటున్నాం. మా వంతు కూడా కొద్దిగా ఎక్కడ ఏమవుతుందో దీనికి ఇక్కడ ఏది ఏమి వేస్తున్నారు, ఇక్కడ కంపౌండ్ వాళ్ళకి కానీ ఇక్కడ ఇన్కంప్లీట్ వర్క్ ఒకటి ముంగట స్లాబ్ అకామిడేషన్ కొరకు ఇంకా కొద్దిగా పేస్తూ ఉన్నారు కాబట్టి బహుశా దీనికి 8 lakhs దానికి 8 lakhs అంటా ఉన్నారు. తప్పనిసరిగా నేను ఒక 15 లక్షలు అనేది చేపిస్తాను. ఈ 5-6 రోజుల్లోనే అది వర్క్ స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా కన్సల్ట్ అధికారులు ఇప్పుడు స్టాండ్ నడుస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఏంది ఎవరి స్వార్థం కాదు, మన ప్రజల కొరకు చేస్తూ ఉన్నాం. స్టాండ్ వేపియండి ఇక్కడ కావాల్సింది. అదేవిధంగా కంకర్ వాళ్ళకు కూడా చెప్పి మిషన్ వాళ్ళకు కంకర్లు కూడా ఎక్కడ అవసరం ఎంత పడుతుందో అవన్నీ వీళ్ళకు డబ్బులు తీసుకోకుండా ఇవ్వాలి. అదేవిధంగా జనరల్ ట్రీట్మెంట్ 4 డాక్టర్ల మెట్లు గొప్ప, మళ్ళీ వాళ్ళకి సాలరీస్ ఇచ్చుడు చేసుడు, ప్లస్ ఒక 8 to 10 నర్సెస్ చేసుకుంటూ అవసరం అనుకుంటే ఇన్ పేషెంట్గా కూడా నేను వద్దన్నాను, కానీ అవసరమైతే మేము ఏం చేసుకుంటాం 1-2 days కొరకన్నంటూ. తప్పనిసరిగా ప్రజలు కూడా సహకరించాలి, మంచి పని చేసిన వాళ్ళని అభినందించాలి. వాళ్ళకు కూడా సంతోషపడి ఇంకా 2 పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కేవలం బయట 400-500 తీసుకుంటే కేవలం 100 రూపీస్తో ఆ ఖర్చులు వెళ్ళటానికి 100 రూపీసే. అక్కడ 400 తీసుకుంటే ఇక్కడ 100 రూపాయలు ఫీజు తీసుకొని హాస్పిటల్ రన్ చేస్తామంటున్నారు. తప్పనిసరిగా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మేము ప్రభుత్వం తరపు నుంచి నా తరపు నుంచి నేను సహకరిస్తాను, ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు ఇటువంటి సేవలకు ముందు పోవాలని లయన్స్ క్లబ్ మెంబర్స్కి ఇది చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.